యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా వివాహం సంబంధించిన 2 ప్రసంగాలు ఈ ఆదివారము, తర్వాత వచ్చే మాసం మొదటి ఆదివారం మాట్లాడతాను. వచ్చే మాసం నాది చివరి మాసం, ఇక్కడ నా సర్వీస్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమంగా కొన్ని మంచి కుటుంబాలకు ఉద్దేశించిన వాక్యాలు చెప్పాలని ఆశపడ్డాను. నేనే ఆశపడలేదు, మీలో చాలామంది కుటుంబాల గురించి మాట్లాడండి అని అడిగారు. నేనేదో ఫ్యామిలీ ఎక్స్పర్ట్ ఏమి కాదు, ఉన్న అనుభవాన్ని బట్టి, చూచిన కుటుంబాలను బట్టి, ఇక్కడ వచ్చిన చాలా కుటుంబాలను బట్టి అవన్నీ ఉద్దేశిస్తూ మాట్లాడాలని ఆశపడ్డాను. మరి ఈరోజు మాత్రం వివాహం గురించే మాట్లాడతాను. వచ్చేసారి అంటే మొదటి ఆదివారం కుటుంబం గురించి మాట్లాడతాను. వివాహము దేవుని ఆలోచన, కుటుంబము దేవుని ప్రణాళిక, బ్లూ ప్రింట్ అనేది వచ్చే నెల మనం మాట్లాడుకుందాము. మరి వివాహం అనే మాటకు వస్తే, నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ ఎప్పుడూ చెప్తా ఉన్నాడు, నేను ఇవి కొన్నిసార్లు చెప్పే ఉంటాను. ఆయన పెళ్ళి 1947, 1947 సంవత్సరం అయింది. ఆయన ఏమంటాడంటే, ఆ సంవత్సరం దేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ నా స్వాతంత్రం పోయింది. స్వాతంత్రమే పోగొట్టుకోవటం లేదు అక్కడ. మరి యూ డోంట్ లూజ్ ఇండిపెండెన్స్, యూ గో ఇంటూ ఇంటర్ డిపెండెన్స్ అనే మాట. అంటే డిపెండెంట్ అంటే పిల్లలు డిపెండెంట్ అంటారు, యూత్ ఇండిపెండెంట్గా ఉంటారు. కొంచెం పెద్దోళ్ళు అయ్యాక ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం అనేది మనము చూస్తాం. ఇక వివాహం గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొందరికేమో అది 100 ఏళ్ళ పంట, కొందరికేమో 100 ఏళ్ళ మంట, కాలిపోతూ ఉంటారు. మరి కొందరికి 100 ఏళ్ళ వంట, ఎప్పుడు వండి పెట్టాలండి. ఇక మళ్ళా కొందరికేమో 100 ఏళ్ళ తంట, ఈ తంట పడలేను బాబు అంట. ఇలా రకరకాలుగా వివాహం గురించి చెప్తారు. సోక్రటీస్ ఒక మాట అన్నాడు, నేను ముందు ఇంగ్లీషులో చదువుతాను. బై ఆల్ మీన్స్ మ్యారీ, ఇఫ్ యు గెట్ ఎ గుడ్ వైఫ్ ఇట్ ఈస్ గుడ్, యూ విల్ బీ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఏదో విధంగా పెళ్లి చేసుకో, మంచి భార్య దొరికిందనుకో నీవు చాలా ధన్యుడవు, ఆశీర్వదించబడినవాడు. బట్ ఇఫ్ యూ గెట్ ఎ బ్యాడ్ వైఫ్ డోంట్ వరీ, యూ విల్ బికమ్ ఎ ఫిలాసఫర్ లైక్ మీ. నీకు సరైన భార్య దొరకలేదనుకో దాని గురించి కూడా చింతించకు, నాలాగా ఫిలాసఫర్గా అయిపోతావు. జీవితం అంటే ఇంతేరా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటామని సోక్రటీస్ అంటా ఉన్నాడు. ఒక ఆమె ఆయన భార్యతో చెప్తా ఉంది, ఏమండి మనకు పెళ్లి చేసిన అయ్యగారు తెలుసా, ఏమైంది బస్ యాక్సిడెంట్లో చనిపోయాడండి. అమ్మ పీడ పోయింది, అనవసరంగా మన ఇద్దరు పెళ్లి చేశాడు, తగిన ఫలం వచ్చింది ఆయనకి అంటా ఉన్నాడు. ఈయన పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పూజారి పెళ్లి చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఆ పెళ్లి కొడుకుతో అంటున్నాడు, అయ్యా మనసాహార నవ్వుకో ఇప్పుడే, ఈరోజే ఇప్పుడే, ఇక తర్వాత అంతే, ఒకసారి పెళ్ళి అయిందనుకో అయిపోయినట్టు నీ పని అన్నట్టు. మరి పెళ్లి గురించి రకరకాల జోకులు మనం చూస్తూ ఉంటాము. మరి ఒక పాస్టర్ గారు ఇద్దరికి పెళ్లి చేసి భార్య భర్తలుగా ప్రకటించేశాడు. ప్రకటించినాక ఇప్పుడు మిమ్మల్ని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాము, ఫేస్బుక్లో మీ స్టేటస్ మార్చుకోండి. బ్యాచిలర్ అని పెట్టుకుంటారు కదా, అన్మ్యారీడ్ అంటారు కదా, ఇప్పుడు మీ స్టేటస్ మార్చుకోవచ్చు అన్నట్టుగా రకరకాలుగా చెప్తారు. ఏమండి మరి శని ఆదివారాలు సెలవు కదా మనకి, మనం ఏదన్నా ప్లాన్ చేసుకుందామంటే సరే సోమవారం ప్లాన్ వేసుకుందామండి. ఇలా పెళ్లి గురించి రకరకాల విషయాలు మనం చూస్తూనే ఉంటాము. మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీలో చాలామందికి తెలుసు, కోయర్ వారికి బాగా తెలుసు, చాలా పెళ్ళిళ్ళలో ఇవి చెప్తానే ఉంటాను. ఈరోజు నేను మాట్లాడే చాలా విషయాలు మరి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఎంగేజ్మెంటు పెళ్ళి మధ్యలో చాలామంది కంపల్సరీగా నా దగ్గరకు రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. వారికి నేను పాస్టర్ అమ్మ కౌన్సిలింగ్ ఇస్తాము, మినిమం గంట సేపు. కొందరు అలా మాట్లాడుతూ 2 గంటలు కూడా అయిపోతుంది. వారికి నోట్స్ కూడా
వారితోనే రాయించి ఆ నోట్స్ వారు తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి దాదాపు ఒక 20 దంపతులకు మేము కౌన్సిలింగ్ చేసేసాము. దాంతోపాటు మన చర్చిలో మరి అనేక కుటుంబ దూషణ అనే ప్రసంగం చేసినప్పుడు 6-7 కుటుంబాలు వచ్చాయి. వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారు. వారిలో 2 కుటుంబాలు విడాకుల తలుపు తడతా ఉన్నారు, విడాకులు తీసుకోవాలి అంటూ ఉన్నారు. వారిని ఆపటానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇది ఎంత ఎందుకంటున్నానంటే మరి వివాహం అనే విషయం ఈరోజు మనం చూద్దాం. కుటుంబ జీవితం అన్నది నేను వచ్చే నెల మాట్లాడతాను. ముందుగా వివాహం అనే మాట, మరి వివాహం అనే మాట గురించి మాట్లాడితే ఆదికాండము 2వ అధ్యాయంలో వివాహం గురించిన ప్రాథమిక విషయాలు మనము చూద్దాము. మరి పెళ్ళి అయిపోయింది కదా సార్, మాకు ఈ ప్రసంగం మాకు అవసరం లేదంటే మీరు వినే అవసరం లేదు. అయినా వింటే మాకేమైనా ఉపయోగకరంగా ఉంటే వినండి. పెళ్ళి చేసుకున్నవారు, చేసుకోబోయేవారు, ఇక మేము చేసుకోం అన్నవాళ్ళు కూడా వింటే కూడా బాగుంటుంది. ఈ కొన్ని విషయాలు, ఎందుకంటే నాకంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. నాకున్న కొద్దిపాటి అనుభవంలో ఈ వివాహం గురించి కొన్ని చెప్పాలని, బైబిల్ సూత్రాలు ఏమిటి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్, వాట్ డస్ ద బైబుల్ సే. ఎందుకంటే మ్యారేజ్ గురించి మనకు యూట్యూబ్లో పుస్తకాలు, కౌన్సిలర్లు చాలా ఉన్నాయి, సెమినార్లు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కానీ బైబిల్ ఏమంటుందో అన్నది మనము ఆది కాండంలోనే మనము చూద్దాం. మరి ఇంకో విషయం కూడా నేను 2-3 సార్లు చెప్పాను కదా, ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులకి 5 కోరికలు ఉంటాయంట. ఒకటేంటే ఒక భార్య ఉండాలి, 2 పిల్లలు ఉండాలి, 3 బెడ్రూమ్ హౌస్ ఉండాలి, 4 చక్రాల వాహనం ఉండాలి, 5 అంకెల లేక 6 అంకెల జీతం ఉండాలి. ఒక భార్య, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ హౌసు, 4 చక్రాల వాహనం, 5 అంకెల జీతం. ఇవి కానీ 30 సంవత్సరాల లోపు సాధించగలిగితే ఆ వ్యక్తి చాలా సక్సెస్ఫుల్ అని అంటారు. అందుకే దీనికోసం అనేక మంది యవనస్తులు పాపం చాలా సతమతం అవుతూ ఉంటారు. ఇది ఎట్లాగైనా సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. అది వారి వల్ల కాకపోతే బ్యాంక్ వాడు వచ్చి 4 పేపర్లు సైన్ పెట్టరా, నీకు అన్నీ నేనే ఇచ్చేస్తానంటాడు. వీడు త్వరగా సైన్ పెట్టేస్తాడు. ఇలా సైన్ పెట్టిన యవనస్తులు చాలామంది కోవిడ్ వల్ల నష్టపోయిన వారు ఉన్నారు. నా బంధువుల్లో కొంతమంది ఈ 1 2 3 4 5 ఆశలు పెట్టుకొని వారు ఈ బ్యాంక్ లోన్లు అవి ఇవి తీసుకున్నారు. కోవిడ్ వచ్చేసింది, ఉద్యోగాలు పోయాయి, అంతా చాలా గందరగోళం. కొంతమంది సూసైడ్ చేసుకోవడం అయింది. మరి ఎలాగ చాలా స్టోరీలు మీరు కూడా నాకు చెప్పగలరు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మరి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటుంది. మరి మీలో చాలామంది వివాహాల కోసం మరి అడుగుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే మరి వివాహము అయినా అవ్వకపోయినా మరి వివాహం గురించి బైబిల్ ఏమంటుందో అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ కానీ మీరు గమనిస్తే మరి వివాహం అన్నది మరి 2 వ్యక్తులు కలుసుకోవటం, 2 వ్యక్తుల గురించి మనం చూస్తాం. వీరిద్దరూ కలుసుకున్నప్పుడు మరి వీరిద్దరూ బ్యాక్ ప్యాక్లు తెచ్చుకుంటారు. మీలో కొంతమంది బ్యాక్ ప్యాక్ తగిలించుకొని వెళ్తుంటారు కదా, మరి ఆ బ్యాక్ ప్యాక్లో ఏమేమో ఉంటాయి. 2 యవనస్తులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వారు వివాహ విషయంలోనికి ప్రవేశించినప్పుడు, వివాహం గురించి మాట్లాడుకునేటప్పుడు లేక పెళ్లి చూపుల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవటం, మాట్లాడుకోవటం జరిగినప్పుడు మరి వారు ఒకరినొకరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను కౌన్సిలింగ్లో ఇదే చెప్తా ఉంటాను, మీరిద్దరు కూడా బ్యాక్ ప్యాక్లు పెట్టుకొని ఉన్నారు. ఆ బ్యాగులు మాకు కనపడవు, కానీ ఆ బ్యాక్ ప్యాక్లో చాలా ఉంటాయి. ఆ బ్యాక్ ప్యాక్లో మీ చరిత్ర ఉంటుంది, మీ కుటుంబ చరిత్ర ఉంటుంది, మీ యొక్క అలవాట్లు అనేది ఆ బ్యాగులో ఉంటాయి, మీ యొక్క ఆహార అలవాట్లు ఆ బ్యాగులో ఉంటాయి, మరి మీ యొక్క విద్య గురించి ఆ బ్యాగులో ఉంటుంది, మీ అయిష్టాలు గురించి ఆ బ్యాగులో ఉంటుంది, మీకు ఇష్టమైన ఫుడ్, ఆహారము, హ్యాబిట్స్, మరి హాబీస్, ఇవన్నీ కూడా బ్యాగులో ఉంటాయి. అయితే మనము మరి అబ్బాయి అమ్మాయి కలుసుకున్నప్పుడు బ్యాగులో పైన ఏం పెడతారో తెలుసా? మంచి విషయాలు పెడతారు. మంచి విషయాలు పైన పెట్టి అది చూసేసి, అబ్బో
ఈ అబ్బాయే నాకు తగినవాడు, ఈ అమ్మాయే నాకు తగినది అంటూ బ్యాక్ ప్యాక్లో ఉన్న పైన పెట్టుకున్న కొన్ని చూసేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ బ్యాగులో ఒక్కొక్కటి తీసి చూస్తుంటే అమ్మో బాబోయ్, నువ్వు ఇలాంటి వాడివా, నీకు ఈ అలవాటు ఉందా, నువ్వు అలాంటి వాడివా, నువ్వు అలాంటి దానవా అంటూ ఇలా కొన్నిసార్లు అది ఆశ్చర్యం కలగవచ్చు, సంతోషం కలిగించవచ్చు, లేక షాక్ కూడా కలిగించవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ మనం కలిగి వస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్స్ని పెళ్లి రోజు ఏం మార్చడానికి వీలు కాదు, సవరించడానికి వీలు కాదు. అయితే కొన్ని సంవత్సరాలు అయ్యాక ఈ యొక్క బ్యాక్ ప్యాక్ కొందరిది అలాగనే ఉండిపోద్ది, కొందరిది ఖాళీ అయిపోయి ఇంకా ఏమీ ఉండదన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఏమీ దాచుకుండేది ఏమీ లేదన్నమాట. కానీ ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్లో పనిచేసినప్పుడు మా బాస్ డాక్టర్ శామ్ కమలేసన్ గారని మీకు కొంతమందికి తెలుసు. ఆయన యొక్క 40వ వెడ్డింగ్ యానివర్సరీ మేము చేశాం. కేక్ కట్టింగు, పాటల పీటలన్నీ పాడిన తర్వాత ఆయన లేచి, నేను మీకు 2 మాటలు చెప్పాలి అని అన్నాడు. చెప్పండి సార్ అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ యొక్క వెడ్డింగ్ డే చేయించారు. మరి ఇక్కడ కూర్చుంది కదా నా భార్య అడెలా. ఈ అడెలా 40 ఏళ్ళు కాపురం చేస్తున్నాం, ఒకే మంచంలో పడుకున్నాము, ఒకే కప్పు కింద ఉన్నాము, అంతా బాగానే ఉంది. మాకు పిల్లలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. 40 సంవత్సరాల వివాహ జీవితం. కానీ ఈరోజు మీ దగ్గర అందరి దగ్గర ఒకటి ఒప్పుకుంటున్నాను, ఏంటంటే 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆమె గురించి నాకు పూర్తిగా తెలియదండి, ఇప్పుడు కూడా తెలియదు అంటున్నాడు. దిస్ ఈజ్ ట్రూ. మాకు పెళ్ళై 37 సంవత్సరాలు. అమ్మగారి గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు, నా గురించి అమ్మగారికి కూడా పూర్తిగా తెలియదు. నా భార్య గురించి నాకు అంతా తెలుసు అన్నాం అనుకో, నీకంటే అబద్ధీకుడు ఇంకా లేడు. నా భర్త గురించి నాకు అంతా తెలుసు, ఏమీ లేదంటే డేంజర్. ఇట్ ఈస్ ఎ డిస్కవరీ. అందుకే మ్యారేజ్లో మనము ఏదో కొన్ని విషయాలు తెలుసుకొని పెళ్ళి చేసేసుకుంటాం, కానీ పెళ్ళి తర్వాత అది డిస్కవరింగ్ అన్నమాట. ఒకరినొకరు తెలుసుకోవటం అన్నదే చాలా ఇంపార్టెంట్. అయితే తెలుసుకుంటే దగ్గరకు వచ్చేలోగా ఎంత యథార్థంగా ఉంటే అంతగా ఈ బ్యాగు ఖాళీ అయిపోద్ది. యథార్థంగా లేవనుకో, ఆ బ్యాగులు అలాగనే ఉండిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా అమ్మో బాబోయ్ మా వారు ఇలాంటి వాడా అనేది కాదండి. సో వివాహం అనే మాట, పెళ్లి కార్డులో ఒక వాక్యం పెడతారు. ఏంటది? వివాహము అన్నిటికంటే ఘనమైనది. అది సగం వచనమే, పూర్తి వచనం పెట్టరు. పూర్తి వచనం పెళ్లి కార్డులో పెడితే బాగుండదు కదా. ఆ మిగతా సగం వచనం ఏంటి? పానుపు పరిశుద్ధంగా ఉండాలి. అంటే మామూలు భాషలో చెప్పాలంటే వివాహం ఘనమైనది, మరి బెడ్ పవిత్రంగా ఉండాలి, అది అర్థం. కానీ అది పెళ్లి కార్డులో వేస్తే ఎలాగ ఉంటుంది? బాగుండదు కదా. అందుకే సగం వచనమే వేస్తారు. అయితే ఆ మిగతా సగం వచనము పెళ్ళి తర్వాత మొదలవుద్ది, దాని ఇంప్లిమెంటేషన్. అది వివాహాన్ని పవిత్రంగా ఉంచుకోవటం, బెడ్ పవిత్రంగా ఉంచుకోవటం అన్నది మరి మనం చూస్తాం. మరి పవిత్రంగా ఉంచుకోవటం అనే దగ్గరికి వచ్చేలోగా ఈ బ్యాగులు ఖాళీ అవుతూ ఉండాలి. కొన్నిసార్లు మనకి కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి, అది బ్యాగు లోపల పెడతాం. అది మొత్తానికి 10 ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ చెడు అలవాట్లు ఒకరికొకరు తెలియకుండా అది చేసుకుంటూ ఉంటారు. కొన్ని భయంకరమైన అలవాట్లు ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత అది బయటపడ్డాక, అరే ఇది నాకు ఎందుకు చెప్పలే నువ్వు, నీకు అలవాటు ఉందని నాకు తెలియదే అంటే ఇంకేం చేస్తారు? పెళ్ళి అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతా. ఎందుకు చెప్తున్నానంటే వివాహం అన్నిటికంటే ఘనమైనది కరెక్టే, కానీ ఈ వివాహం గురించిన కొన్ని సూత్రాలు మనము చూద్దాం. కొందరికి పెళ్ళి చేసుకోవటం, వివాహం అంటే అది మంచి లక్, చాలా లక్కీ ఫెలో అండి, చాలా లక్ అండి అంటాం కదా, వాడి భలే అదృష్టం అండి, భలే అబ్బాయి దొరికాడు, భలే అమ్మాయి దొరికింది అనే మాట. మరి ఈ మధ్య సచిన్ టెండూల్కర్ ఒక కోడల్ని ఎన్నుకున్నాడు. ఆ కోడలు 600 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన అమ్మాయి. సచిన్ టెండూల్కర్ కూడా కొన్ని 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. అంటే అబ్బా, నేను సచిన్ టెండూల్కర్ కోడలను అవ్వబోతున్నాను, నేను చాలా లక్కీ అమ్మాయి అని ఆమె చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే కొందరికి పెళ్ళి అంటే అది లక్, ఏదో అదృష్టం కలిసి వచ్చిందంటే. కొంతమందికి మరి అది నరకం. మా అమ్మాయిని అనవసరంగా నరకంలో పంపించానండి. కొందరికి అది బానిసత్వం, బానిసలుగా అయిపోతారు. భీమవరంలో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో అమ్మాయి ఏడుస్తుంది.
వాళ్ళ అమ్మకి నేను మాట్లాడినప్పుడు ఏదో దేవుని సేవ చేస్తున్నాడని ఆ అబ్బాయికి ఇస్తే వాళ్ళ ఇంట్లో ఆమెని పని మనిషిగానే వాడుకుంటారు, ఇంకా ఏమీ లేదు. మా ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంకా మంచి స్టేటస్లో ఉంది, నా బిడ్డ ఆ ఇంట్లో బానిస అనే మాట. కొందరికి అలా అయిపోయింది. మరి కొందరికి ఏంటంటే మోసం, పెళ్లి చేసుకొని మోసపోయానండి. అదేదో తీయ మాటలు చెప్పాడు, బ్యాగులో అంత పైన తీయటి పెట్టాడు, అది చూసేసాను. అవన్నీ తీసి పారేసాక లోపల ఈడు ఎంత మూర్ఖుడా అని, ఈమె ఇంత భయంకరమైన అమ్మాయ అనే మాట కొందరికి అది మోసంగా ఉంటుంది. మరి కొందరికి స్టేటస్ అయిపోద్ది. పెళ్ళి చేసుకున్నాక వారికి ఒక గుర్తింపు లాంటిది రావటం అనేది మనము చూసుకోవచ్చు. మరి కొందరికి వివాహం అంటే అది ఒక ప్రయోగం, అంటే ఎక్స్పెరిమెంట్ అంట. ఎక్స్పెరిమెంట్, ఒకరి మీద ఒకరు ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆవేశాలు భావోద్రేకాలని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఈమెకి ఈ మాట చెప్తే ఎట్లా రెచ్చగొడతారు, మా వాడికి ఇలా మాట్లాడితే ఏమనుకుంటాడు అంటూ కొంతమంది ఎక్స్పెరిమెంట్ లాగానే చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమందికి ఒక అర్థవంతమైన జీవితం, వివాహము వారికి ఒక అర్థవంతమైన జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఇలా చాలా చెప్పుకోవచ్చు, వివాహం గురించి మనము చాలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఈరోజు మరి ఈ కొద్ది నిమిషాలుగా ఆదికాండము 2వ అధ్యాయంలో మీరు చూస్తే మరి దేవుడు ఈ వివాహం గురించి కొన్ని మాటలు మనకు చెప్పాడు. మనకు చదువుకున్న పాఠ్యభాగంలో మరి వాటికి ఆదాము దగ్గర అన్ని పశువులను పట్టుకొచ్చాక, జోడీగా పట్టుకొచ్చాక, జంటలుగా వచ్చినప్పుడు వాటికి పేర్లు పెట్టేశారు, అంత బాగానే ఉంది. సో బైబిల్లో మొట్టమొదటి నామకరణం మనుషునికి కాదు, పశువులకు అయింది. సరే, ఆ తర్వాత మరి ఆదాము ఈ పశువులన్నిటికీ పక్షులకన్నిటికీ పేర్లు పెట్టాడు కదా. పేర్లు పెట్టి అవును వీటన్నిటికీ జోడీగా ఉన్నాయి కదా, నాకేది జోడీ అని ఆయన మాత్రం అనుకోలే. దేవుడే ఏమన్నాడంటే, నీవు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నీకు జోడీ కావాలి, నీకు జంట కావాలి, మీరిద్దరూ జంటగా ఉండాలి, కాబట్టి నీకు నేను అని ఇక్కడ మీరు చూస్తారు. కాబట్టి వివాహం గురించి, కుటుంబం గురించి కాదు నేను చెప్పేది ఈరోజు. వివాహం గురించిన 5 సూత్రాలు బైబిల్లో ఆదికాండంలోనే మనం చూద్దాం. 5 సూత్రాలు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మీరు చూస్తే దేవుడు అన్నీ సృష్టించాక 17వ వచనములో 18వ వచనములో ఏమైందంటే, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. అంటే ఇప్పటి వరకు నేను చేసిందంతా చెడ్డదని కాదు అర్థం. మంచిది కాదు అంటేనే మనకు నెగిటివ్ కూడా కొన్ని తలంపులు వస్తాయి. కానీ ఇక్కడ దేవుడు మంచిది కాదు అంటే నేనేమైనా మిస్టేక్ చేశానా, ఈ సృష్టిలో ఏమైనా పనికిరాని ఏమైనా ఉన్నాయా, నేనేమైనా పొరపాటు చేశానా అంటూ దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. అంటే మంచిది కాదు అన్నది చెడ్డది ఉన్నందుకని కాదు, చెడ్డది అనేది కాదు అక్కడ. ఎందుకంటే ముందు వచనంలోనే మీరు చూస్తే మంచి చెడు అనే మాట ఉంది అక్కడ 17వ వచనంలో. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అనే మాట. కాబట్టి దేవుడు అది సృష్టించేశాడు. అయితే మానవుడి దగ్గరికి వచ్చేలోగా నీవు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పాడు. కాబట్టి నీకు సాటి అయిన సహాయము కావాలి, సాటి అయిన సహాయం నీకు కావాలి. నీకెందుకు కావాలి ఆదాము? నువ్వు దేవుని పోలిక చొప్పున దేవుని రూపములో సృష్టించబడ్డావు కదా, దేవుని చేతితో సృష్టించబడ్డావు కదా, దేవుడు నీ నాసికారంధ్రములో జీవాత్మను ఊదాడు కదా, నువ్వు దేవుని పోలిక, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి. మరి నీకెందుకయ్యా సాటి అయిన సహాయము అనే మాటకు వస్తే దేవుడు ఎందుకు అది మంచిది కాదు అని అన్నాడు అంటే, సృష్టి అంతటికీ జంటలుగా ఉండవు. దేవుడు సృష్టించిన మానవుడికే జంట అనేది జరగలే. అందుకే దేవుడు మరి సాటి అయిన సహాయం అనే మాట నేను చెప్పే ఉంటాను. సాటి అయిన సహాయం అనే మాటకి హీబ్రూ పదము ఏజర్, ఏజర్ నుండే ఎబినేజర్ అనేది వచ్చింది. ఇంతవరకు తోడై ఉన్నావు. ఏజర్ అంటే నాకు తోడు, నాకు సహాయము అనే మాట. ఏజర్ అంటే అసిస్టెంట్ కాదు,
ఏజర్ అంటే తల కింద ఉండేది, కాళ్ళ కింద ఉండేది కాదు. ఏజర్ అంటే తొక్కేయడం కాదు. ఏజర్ అంటే సాటి అయిన సహాయం, సాటి అయిన సహాయం. ఎందుకంటున్నానంటే ఈ ఏజర్ అనే పదము దేవునికి కూడా వాడబడింది. ఏజర్ అనే పదము మరి 21 సార్లు పాత నిబంధనలో వాడబడింది హీబ్రూ పదం ఏజర్ అనేది. ఆ 21 సార్లలో 15 సార్లు దేవునికే వాడబడింది. అయితే దాని అర్థం ఏంటి అనే మాటకు వస్తే 46వ కీర్తనలో మీరు చూస్తే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఏజర్. ఒకవేళ ఏజర్ అనే పదము నా కాళ్ళ కింద ఉండాలి, నాకు అసిస్టెంట్గా ఉండాలి, నాకు బానిసగా ఉండాలి, నాకు సర్వెంట్గా ఉండాలంటే మరి దేవుడు కూడా ఎలా ఉండాలి? అలాగనే ఉండాలిగా. అది కాదన్నమాట. ఇక్కడ దేవునికి ఈ పదం ఎక్కువసార్లు వాడబడి మానవుడి దగ్గరకు వచ్చేలోగా మొదటిసారిగా మరి ఇక్కడ మానవుడికి వాడబడింది. సో ఏజర్ అంటే అర్థం ఏంటి? ఏజర్ అంటే మరి సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే సంబడి హూ విల్ కంప్లీట్ యూ, నిన్ను సంపూర్ణము చేయు వ్యక్తి. ఎట్లా? ఆదాము అసంపూర్ణుడా? దేవుని పోలిక చొప్పున సృష్టించబడినవాడు, దేవునిచే సృష్టించబడినవాడు, దేవుని యొక్క జీవాత్మను ఊదబడిన ఈ వ్యక్తి మరి అసంపూర్ణుడా? అవును. 2 విషయాల్లో ఆయన అసంపూర్ణుడు. ఒకటేంటంటే నేను భర్తను అని చెప్పుకోలేడు కదా. నేను భర్తను అని చెప్పుకోవాలంటే ఎవరు కావాలి? భార్య కావాలి. రెండవది నేను డాడీ, నేను తండ్రిని అని చెప్పుకోలేడు. ఎందుకంటే మరి ఆయనకు పిల్లలు ఉండాలిగా. పిల్లలు ఉండాలంటే భార్య ఉండాలిగా. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే సాటి అయిన సహాయం అనే దానికి అర్థం ఏంటంటే ఆదామును సంపూర్ణము చేయుటకై ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నారీ అనబడును, అంటే నరునిలో నుండే వచ్చేది. ఆయన సంపూర్ణము చేయటానికి ఒక వ్యక్తి కావాలి. అదే సమయంలో సృష్టించబడిన హవ్వకు కూడా ఆమె సంపూర్ణం కలగాలంటే ఆమెకు పురుషుడు కావాలి. ఆమె కూడా నేను భార్యను అని చెప్పుకోలేదు, ఆమె కూడా నేను తల్లిని అని చెప్పుకోలేదు. కాబట్టి వీళ్ళిద్దరినీ దేవుడు కలిపాడు. అదే వివాహం. ఒకరినొకరిని సంపూర్ణం చేసుకోవటానికి, చంపుకోవటానికి కాదు. ఒకరినొకరు సంపూర్ణం చేసుకోవటానికి. కాంప్లిమెంట్ ఈచ్ అదర్, నాట్ కంప్లైంట్. సో ఇక్కడ ఏం జరిగింది? దేవుడు మరి ఆమెను సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఒకరినొకరు సంపూర్ణం చేసుకోవటం అనేది జరిగింది. పురుషుడు ఉన్నాడు, స్త్రీ వచ్చింది. స్త్రీలింగము పురుషలింగం అనేది వచ్చింది. అయితే దేవుడు వీరిని సృష్టించినప్పుడు వేరువేరుగా సృష్టించినప్పటికీ దేవుని యొక్క దృష్టిలో వీళ్ళిద్దరు కూడా సమానమే. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరు కూడా సమానమే. ఎందుకంటే 1వ అధ్యాయంలో కానీ మీరు చూస్తే మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుడు స్వరూపము వారిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించెను. కాబట్టి ఇక్కడే దేవుడు వారిద్దరు నా దృష్టిలో మాత్రం ఈక్వల్ అని ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తాం. కానీ స్త్రీ ఆయనను బలహీన ఘటము అని అంటారు. దానికి మనం వచ్చేసారి నేను మాట్లాడినప్పుడు, ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మరి భార్య పాత్ర, భర్త పాత్ర అనేది మనం చూద్దాం. ఇక్కడ కానీ మనం చూస్తే 2వ అధ్యాయంలో మరి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి వివాహం యొక్క మొదటి సూత్రం, ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ వివాహము దేవుని ఆలోచన. మ్యారేజ్ ఈజ్ గాడ్స్ ఐడియా, నాట్ మ్యాన్స్ ఐడియా. మానవుడి ఆలోచన కాదు. ప్రభువా నాకు పెళ్ళి చేయవా, నేను అన్ని జోడీ చూస్తే నాకే జోడీ లేదు అని ఆదామేమో దేవునితో ఏమో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఆదాము దేవుని దగ్గర ఏదో ఫిలాసఫీ మాట్లాడలేదు. ఆదాము అంటున్నాడు ప్రభువా నాకు పెళ్లి చేయమని ఆయన అడగలేదు. దేవుడే అంటున్నాడు ఆదామా నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహము దేవుని ఆలోచన, దేవుని ఆలోచన. అందుకే వివాహం చేసుకుందాము, వివాహం గురించిన తలంపులు వచ్చినప్పుడు
దేవుని ఆలోచన ఏంటి, దేవుడు ఈ వివాహం గురించి ఏమంటున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. ఇది దేవుని ఆలోచన. కాబట్టి ఒక విషయం, ఏదైతే దేవుని ఆలోచన, ఏదైతే దేవుని నుండి వస్తుందో అది పవిత్రమైనది. ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ హోలీ థింగ్. సో యూ కాంట్ టేక్ మ్యారేజ్ వెరీ లైట్లీ. ఇది మొదటి సూత్రం. ఇది దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ ఆలోచన దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత వచ్చిందా? లేదు. ఏది కూడా సృష్టింపబడక ముందే, జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఈ యొక్క వివాహం గురించి మాట్లాడాడు. నరుడు, నారి, పురుషుడు, స్త్రీ అనే కాన్సెప్ట్, ఐడియా దేవునికి సృష్టికి ముందే దేవుని ఆలోచనలు ఉంది. ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపులు అటువంటివి కాదు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు అటువంటివి కాదు. సో మొట్టమొదటిగా ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే దీన్ని మనము లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. దేవుని ఆలోచన కాబట్టి అది పవిత్రమైనది. ఇది దేవుడే డైరెక్ట్గా దీని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వివాహము అన్నది దేవుని ఆలోచన కాబట్టి వివాహానికి వ్యవస్థాపకుడు ఎవరు, ఫౌండర్ ఎవరు? దేవుడే. దేవుడే ఫౌండర్. కాబట్టి మనం వివాహం చేసుకున్నప్పుడు, వివాహం అయిన తర్వాత కూడా ఈ ఫౌండర్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఒక స్కూల్లో యానివర్సరీ అయిందనుకోండి, యాన్యువల్ డే జరిగినప్పుడు ఆ స్కూల్ ఫౌండర్ ఇంకా బతికే ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పిలవకుండా స్కూల్ ఫౌండర్స్ డే చేసేసుకుంటే చాలా అవమానకరంగా ఉంటుంది. మన వివాహ జీవితము మరి దేవుని మహిమపరిచే వివాహ జీవితంగా ఉండాలంటే ఆ ఫౌండర్ ఎప్పుడూ ఈ వివాహంలో ఉండాల్సిందే. ఎందుకంటే అది ఆయన ఐడియా కాబట్టి మన వివాహాలు ఫెయిల్ అయిపోతున్నాయి, ప్రాబ్లం వస్తుంది అంటే ఆయన్ని ఆశ్రయించాలి. మానవుడిని ఆశ్రయిస్తున్నారు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నారు, యూట్యూబ్లు అవి ఇవి చూసుకుంటా ఉన్నారు, సెమినార్కి వెళ్ళిపోతున్నారు. ఇవి తప్పని నేను అంటం లేదు, కానీ అసలు ఫౌండర్ అయిన ఆ దేవుని దగ్గరికే వెళ్తే ఆ వివాహం గురించిన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి, కుటుంబ జీవితాన్ని గురించిన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. వచ్చే నెల మాట్లాడతాను. సో మొట్టమొదటిగా వివాహం యొక్క మొదటి సూత్రం ఇది దేవుని ఆలోచన. ఎందుకంటే బైబిల్లో ఒక పేరుంది దేవునికి, ఏంటది? ఆలోచన కర్త. మన ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు, కానీ వివాహానికి వచ్చేలోగా ఆ వివాహానికి ఆలోచనకర్త దేవుడు అని గుర్తుపట్టాలి. చాలా ఇంపార్టెంట్. ఇది దేవుని యొక్క ఆలోచన. రెండవది, వివాహం అన్నది దేవుని యొక్క చొరవ, ఇనిషియేటివ్ అనే మాట. దేవుడే ముందడుగేశాడు. అంటే దేవుడు మరి ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు, మరి ఆయన ఒక ఎముక తీశాడు. బైబిల్లో ఎవరో అన్నారు కదా, ఫస్ట్ టైం అనస్థీసియా అక్కడే జరిగింది. ఆదాము గారు ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అనస్థీసియా నుండి కోలుకుండేలోగా ఎదురుగా ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీని చూసిన వెంటనే మనవాడు కవిత్వం రాశాడు. ఏంటంట? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం, ఇది నరుని నుండి తీయబడలేదు గనుక అది అనబడును అంటూ భలే పోయం రాశాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమన్నాడు? పాపంలో పడ్డాక ఈ ఎముక నాకు గుచ్చుకుంటుంది సార్ అని. ఎందుకు అంటున్నానంటే ఇది రెండవ పాయింట్, దేవుని చొరవ. ఇట్స్ గాడ్స్ ఇనిషియేటివ్. హీ టుక్ ద ఇనిషియేటివ్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మన పిల్లలకి వివాహం గురించి మాట్లాడేటప్పుడు, వివాహం గురించి ఆలోచించేటప్పుడు మరి దేవుడు ఇనిషియేటివ్ తీసుకోవాలంటే దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి. పెద్దలు వాళ్ళు బంధువులందరూ అంటూ ఉంటారు, ఏంటి ఇంకా పెళ్లి కాలేదా, ఏంటి ఇంకా అలాగనే ఉంటారా, ఇంకా ఏంటి అని చాలా చెప్తూ ఉంటారు. స్టోరీలు పోతానే ఉంటాయి బయటికి. కానీ మనము ఇక్కడ దేవుడి చొరవ, దేవుడు ప్రభువా మీరు చెప్పండి, మీరేమంటారు అన్నది మనం ప్రభు దగ్గర అడగటం చాలా ఇంపార్టెంట్. ఇదే రెండవ సూత్రం, దేవుని యొక్క చొరవ.
గాడ్స్ ఇనిషియేటివ్, హీ టేక్స్ ద ఇనిషియేటివ్. మన మన చింత యావత్తు ఆయనకు వదిలేసామనుకో, ఆయన మన వివాహ విషయంలో, మన కుటుంబంలో జరగవలసిన వివాహ విషయంలో ఆయన మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ఆయన మనకు చింతిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మన పిల్లలకి వివాహం కాలేదనే విషయంలో కూడా చింతిస్తాడు. ఎప్పుడన్నా అలా చేశారా? ఏదో అందరికీ ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అంటాం, కరెక్టే. నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా చేశారా? అరే చేయకపోవడం ఏంటండి, మా పిల్లల కోసం మేము ప్రార్థన చేయకపోవడం ఏంటి? కరెక్టే. ప్రభా మీరు జోక్యం కలిగించుకోండి. అయితే దేవుడు జోక్యం కలిగించుకోవాలంటే, ఇనిషియేటివ్ తీసుకోవాలంటే మనం కొన్ని ఆటంకాలు మనమే పెట్టేసుకున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మరి నేను జోక్యం కలిగించుకోవాలంటే కొన్ని నాకు ఇష్టం లేని కొన్ని ఉన్నాయి అక్కడ, అవి తీసేస్తారా? లేదు ప్రభా, ఇలాగనే జరగాలి, ఇలాగనే జరగాలి. చాలా క్రైస్తవ కుటుంబాలు నేను చూశాను, చాలామంది యవనస్తులకు పెళ్ళి అవ్వటంలే. ఎందుకో తెలుసా? దానికి తల్లిదండ్రులే కారణం. అందుకే దేవుడు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? ముందు మా కులానికి పెళ్ళి అవ్వాలి, తర్వాత మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి. ముందు మా క్యాస్ట్కి పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత పిల్లలకి పెళ్ళి అవ్వాలి. దేవుడు అంటున్నాడు, భలే వాళ్ళండి, నేను క్యాస్ట్ను సృష్టించలేదే. లేదండి, ఏదేమైనా సరే మీరు పక్కన ఉండండి, ముందు మేము క్యాస్ట్కి పెళ్లి చేసుకుంటాం, తర్వాత పిల్లలకి పెళ్లి చేస్తాం. ఇది నేను అనుభవపూర్వకంగా బాధతో చెప్తున్నాను. చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు అవటంలే. ఇది తల్లిదండ్రుల యొక్క స్వార్థం, గర్వం, దేవుని భయం భక్తి లేని. అందుకే కాబట్టి దేవుడు కూడా అక్కడ ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆటంకాలు మనమే పెట్టుకున్నాం. ఆదాము అవ్వలు జతపరచబడినప్పుడు ఇవన్నీ లేవు. అక్కడ ఇద్దరు మగ పురుషుల్ని పెళ్లి చేశాడు దేవుడు. వారి క్యాస్ట్కి పెళ్లి చేయలే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి పెళ్లి చేయలే, వాళ్ళకు పెళ్లి చేశాడు. అందుకే వివాహం గురించి చాలా సీరియస్గా ఉండండి. ఎందుకంటే ఇది దేవుంది. దేవుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఇనిషియేటివ్ తీసుకోవాలంటే, దేవునికి అయిష్టమైనది ఏమైనా ఉందా అని తెలుసుకొని దాన్ని పక్కన పెట్టి అప్పుడు దేవుడుని రమ్మంటే ఆయన చేస్తాడు. దేవుని యొక్క చొరవ. మూడవది ఏంటంటే, దేవుడు అమలుపరిచాడు. ఈ ఇంప్లిమెంటెడ్ ఆల్సో. వివాహము గాడ్స్ ఐడియా, గాడ్స్ ఇనిషియేటివ్, గాడ్స్ ఇంప్లిమెంటేషన్. ఆయన దాన్ని అమలుపరిచాడు. అంతేగాని ఆదాము అవ్వల్ని సృష్టించి వెళ్ళిపోండి మీరిద్దరని చెప్పలే. ఆయన అక్కడ అమలుపరిచాడు, ఆయనే అక్కడ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆది కాండంలోనే మీరు చూస్తే, మరి తన ప్రక్కన ఎముక నుండి స్త్రీని నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. దేవుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఎవరో అన్నారు కదా, బైబిల్లో మొట్టమొదటి కన్యాదానం ఎక్కడంటే ఇక్కడే అంటాడు. దేవుడే కన్యాదానం చేశాడు. ఈమె నా బిడ్డ, పెళ్లి చేసుకో. దేవుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఆదాము నా కుమారుడు, ఈమె నా కుమార్తె, మీకు పెళ్ళి. ఆదాము నా సృష్టి, ఈమె నా సృష్టి, మీకిద్దరికి నేను పెళ్లి చేస్తున్నాను. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నిన్ను సృష్టించాక నువ్వు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మీ ఇద్దరిని జతపరచడానికి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అమలు పరుస్తాను ఈ వివాహాన్ని అంటూ దేవుడు ఆ వివాహం యొక్క వ్యవస్థను ఇక్కడ ప్రారంభించాడు. గాడ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అనే మాట. ఇకపోతే నాలుగవది ఏంటంటే, మరి దేవుడు అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. మీరిద్దరు పెళ్లి చేసుకోండి వెళ్ళిపోండి అని అంటంలే, నేను ఇక్కడ ఉంటా, నేను మీ వివాహంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ దేవుడు వారితో ఇన్వాల్వ్ అయ్యాడు. కొన్ని పెళ్ళిళ్ళు మనకు తెలుసు అన్నమాట. పెళ్ళి అయ్యే వరకు దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారు. పెళ్ళి అయ్యాక ప్రభువా థ్యాంక్ యూ వెరీ మచ్, మేము పెళ్లి చేసేసుకున్నాము, మా బతుకు మాది, నువ్వు మా జోలికి రావద్దు, అవసరమైతే పిలుస్తాం. మొన్న ఈ మధ్య ఒక కౌన్సిలింగ్ ఇచ్చాం. అమ్మాయి అంటుంది, అయ్యగారు అంత బాగుంది, మరి నాకు ఒక చిన్న కార్నర్ ఉంది నా జీవితంలో, ఆ కార్నర్ మాత్రం నేను ఉంచేసుకుంటాను, ఆయనకి నేను చెప్పను అంటే. అట్లా కుదరదమ్మా అని చెప్పి.
కెన్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రైవసీ అంటుంది. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవసీ, కానీ ఆ ప్రైవసీలో నువ్వు ఏం చేస్తున్నావో తెలిసి ఉండాలి. లేకపోతే ఆ బ్యాగులో ఈ ప్రైవసీ అనేది ఎక్కడో అడుగులో పెట్టుకొని ఉన్నాం, అది కనపట్టాలి మీ ఆయనకి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాది నాదండి, నీది నీదండి అంటే ప్రాబ్లం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఇన్వాల్వ్ అవుతాను. మీరు నన్ను కానీ బయట పెట్టారనుకో, నేను లేకుండా మీరేమీ చేయలేరని యేసుప్రభు అన్నాడు కదా. నేను లేకుండా మీరేమీ చేయలేరు అన్నాడు. కానా వివాహంలో కూడా ఆయన చెప్పినది చేయుడి అని అన్నాడు. మీకు లోటు ఉందా, ప్రాబ్లం ఉందా, ఆయన చెప్పినది చేయుడి. మీ వివాహంలో ప్రాబ్లం ఉందా, ఆయన చెప్పినది చేయుడి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఐ విల్ బీ ఇన్వాల్వింగ్ ఇన్ యువర్ మ్యారేజ్. ప్రభా, మీకు కొన్ని ఇష్టం లేని మా ఇంట్లో జరుగుతాయి కదా, అది మీరెందుకులే. పాస్టర్ గారు ప్రేయర్ మీటింగ్ వస్తాడు కదా, అప్పుడు రండి. ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు రండి. మిగతా సమయం మీరు వచ్చే అవసరం లేదు అంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేశాక నేను దాంట్లో ఉండాలి. నేను ఫౌండరు, ఐ హ్యావ్ టు బీ విత్ యూ. అందుకే దేవుడు వారితో ఉన్నాడు అక్కడ. వారిని ఏదైనా వనంలో వదిలేసి ఎంజాయ్ చేసుకోండి, మీ బతుకు మీదే అని చెప్పలే. ఆయన వారితో ఉన్నాడు. అందుకే వారు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని కలవటానికి వచ్చాడు. మనకందరికీ తెలుసు, మరి బైబిల్ పండితులు కూడా అదే అంటారు, దేవుడు ప్రతిరోజు వారికి వచ్చి కలిసేవాడు అంట. వారి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. వీరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు, నాలుగో విషయం, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. దేవుడు వారి బతుకులో, ఆదాము అవ్వల యొక్క వివాహ జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయినంత వరకు వారికి ప్రాబ్లమ్స్ రాలే. ఎప్పుడైతే సైతాన్ ఇన్వాల్వ్ అయ్యాడో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక సంసార జీవితంలో యూ కెనాట్ ఎంటర్టైన్ గాడ్ అండ్ సైటన్ ఎట్ ద సేమ్ టైం. నీవు దేవునికిని సిరికిని ఒకేసారి దాసుడిగా ఉండలేవు. సో దేవుడు ఇన్వాల్వ్ అయినంత వరకు ఆ కుటుంబంలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చి నేను కూడా ఇన్వాల్వ్ అవుతానని చెప్పాడు, మనకు ఆ విషయం తెలుసు 3వ అధ్యాయంలో. మరి నేను కూడా వస్తానన్నాడు. ఇది నిజమా? ఏం నిజం? మీరు బహుగా ఫలించాలి, ఈ భూమిని వశపరుచుకోవాలి, ఇది నిజమా? దేవుడు అన్నాడా? భూమిని వశపరుచుకోవటం ఏంటి? నేను మిమ్మల్ని నా వశంలో తెచ్చుకుంటాను. మీరు దేవుని వశంలో ఉన్నారు కదా, బయటికి రండి. మీ బతుకులో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా, అవసరం లేదు, బయటికి రండి అంటూ కొన్నిసార్లు దేవుణ్ణి బయటికి నెట్టేస్తాం. ఎందుకో తెలుసా? దానికి కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని కారణాలు ఏంటంటే, మంచి వాక్యం చెప్పే సంఘాన్ని వదిలేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు బోధించే బోధ వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే అక్కడ దేవుడు ఇన్వాల్వ్ కాడు. అక్కడున్న అయ్యగారు సిద్ధాంతాలు ఇన్వాల్వ్ అయినందువల్ల వాళ్ళ సంసార జీవితం అంతా గడబడైపోతుంది. సో దేవుడు అంటున్నాడు, నేను ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉంటేనే నేను మీ యందు నిలిచి ఉంటాను. సాతానుడు వచ్చి దేవుని యందు నిలిచి ఉండడం ఏంటి? నేను కూడా మీ జోలికి రాను. మీరు దేవుణ్ణి దూరం పెట్టండి, నేను మీ జోలికి రాను, మీరే దేవుళ్ళు అని 3వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే మీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు మీరే దేవతల వలె అవుతారు. అంటే అర్థం ఏంటి? మీ సంసార జీవితంలో, మీ వివాహంలో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంటు అనవసరం. యూ డోంట్ నీడ్ గాడ్, బికాస్ యూ క్యాన్ బికమ్ గాడ్. మీరే దేవుళ్ళు, మీ బతుకులు మీరే మేనేజ్ చేసుకోండి. నేను ఇన్వాల్వ్ కాను, నేను దూరంగా ఉంటాను అని సాతానుడు దూరంగా ఉంటాడే కానీ రిమోట్ వాడి చేతిలోకి ఇచ్చేసావు.
దేవుడు మిమ్మల్ని సృష్టించి, నన్ను సృష్టించి, పెళ్లి చేసి, రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని మన సంసార జీవితాన్ని నడిపిస్తూ ఉంటే, దేవుని చేతిలో నుండి రిమోట్ లాగేసుకొని సైతాన్ చేతిలో పెడితే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? దేవుడు కాదు, సైతాన్. సైతాన్ అంటున్నాడు, నేను మీ జోలికి రాను, లేకిన్ రిమోట్ మేరే హాత్ మే హై, రిమోట్ నా చేతిలో. ఇలాంటి బతుకులు నేను చూశాను, ఇలాంటి సంసారాలు చూశాను, ఇలాంటి ఫ్యామిలీస్ చూశాను. అందుకే అంటున్నాను. సో వివాహానికి 5 సూత్రాలు. సూత్రం నంబర్ 1, ఇది దేవుని ఆలోచన. రెండవది, ఇది దేవుని యొక్క చొరవ, ఆయనే ముందడుగేశాడు వివాహ విషయంలో, అంటే ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. మూడవది, దేవుడు దాన్ని అమలుపరిచాడు. ఒట్టిగా కాన్సెప్టే కాదు, అది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయింది. నాలుగవది, దేవుడు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దయచేసి వినండి, చాలా కుటుంబాలు ప్రాబ్లమ్స్ ఎందుకో తెలుసా? దేవుడు దేవుడు అంటామే కానీ మనం వేరే వాటి విషయంలో బిజీ అయిపోయాం. పోయిన శుక్రవారం నేను స్త్రీల సహవాసంలో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకెవరన్నా రాలేదంటే ఆ రోజు నోట్స్ ఉంది, తీసుకోండి. దాంట్లో ఏం మాట్లాడానంటే, మార్త యేసును ఇంట చేర్చుకొనెను అని ఉంటుంది. కానీ మళ్ళీ ఆమె యేసు పాదములు ఇంటిలోనికి వచ్చాయి, ఈమె పాదములు కిచెన్లోకి వెళ్ళిపోయాయి. యేసు ఆమె ఇంటిలో, ఈమె పాదములు వంటింట్లో. ప్రభు మీ ఇంట్లో కూర్చోండి, మీరు ఇంట్లో ఉండాలి. అదో సోఫా వేసాను, టీ కాఫీ ఏమన్నా కావాలా, షుగరా? కాదు. కొన్ని బతుకులు, కొన్ని సంసారాలు అలాగ ఉన్నాయండి. యేసు కావాలి, మళ్ళీ అమ్మో యేసు కావాలి, యేసు ప్రభు ఉండాలి ఇంట్లో, ఆయన పాదాలు ఉండాలి, కానీ మేము ఆయన పాదాల దగ్గర కూర్చోం కదా. హీస్ ఫీట్ షుడ్ బి ఇన్ మై హౌస్, బట్ ఐ విల్ నాట్ సిట్ అట్ హిస్ ఫీట్. కొన్ని కుటుంబాలు అలాగ అయిపోయినాయండి. దేవుడు కావాలి, దేవుడు కావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, నేను ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఇన్వాల్వ్ అవ్వాలంటే నాకు ఆడ సోఫా పెట్టేసి కూర్చోబెట్టకండి, నా ఫోటో ఇంట్లో పెట్టేసి దండం పెట్టకండి. నేను ఇన్వాల్వ్ అవ్వాలి, మీ అనుదిన జీవితంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, మీ అనుదిన సంభాషణలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు తీసుకునే నిర్ణయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుకున్నప్పుడు నేను వినాలి, మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నేను వినాలి, నేను ఇన్వాల్వ్ అవ్వాలి. మనలో ఎంతమంది యేసయ్యను మన కుటుంబాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం? ఇంట్లో పెట్టుకున్నాం. నాకు అందుకే అనిపిస్తుంది, యేసుప్రభుని ఇంట్లో పెట్టుకున్నాము, కానీ ఆయన ఇన్వాల్వ్ చేయటంలే, ఆయన మాట వినటంలే, ఆయన చెప్పినట్టుగా చేయటంలే, ఆయన మనం ఘనపరచటంలే. కాబట్టి ఒక అన్యుడు ఇంట్లో ఎన్నో బొమ్మలు పెట్టుకోవడం, యేసయ్యని ఇంట్లో మనం పెట్టుకోవడం, ఏంటి తేడా? తేడా లేదు. అందుకే వివాహం అనే మాటకు వస్తే చాలా సీరియస్ మ్యాటర్. ఆది కాండంలోనే మొదలుపెట్టాడు దేవుడు. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా జబర్దస్తి మన కుటుంబాల్లో జొరబడి ఆయన ఏం చేయడు. ఆయన మనకు వదిలేస్తాడు. ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉంది. వీ హ్యావ్ ద ఫ్రీ విల్ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. వీ హ్యావ్ ద ఫ్రీ విల్ టు థింక్ వాట్ ఎవర్ వే వీ వాంట్ టు థింక్. అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఇక్కడ ఏంటంటే, దేవుడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలంటే నీ రాజ్యం వచ్చునుగాక. దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరాలి. ఈ ప్రార్థన ఎవరు చేశారు? యేసుప్రభువే చేశాడు. యేసుప్రభువే గెత్సేమనే వనములో ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ పాత్ర తీసేయి ప్రభువా, కష్టంగా ఉంది, అయినా కూడా నా చిత్తం కాదు నీ చిత్తం. ఎందుకంటే నువ్వు మానవుడి యొక్క రక్షణార్థమై నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను.
కాబట్టి ఇక్కడ నా చిత్తం కాదు, మన కుటుంబ జీవితాలు, వివాహ జీవితంలో దేవుని చిత్తం. ప్రభువా నీ చిత్తం, నీ చిత్తం. దేవుని అడగండి. ఇకపోతే ఐదవది వివాహం గురించిన 5వ సూత్రం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని యొక్క చొరవ, ఇనిషియేటివ్, ఇది దేవుని యొక్క ఇంప్లిమెంటేషన్. ఆయనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని పోవని చెప్పలే. తర్వాత దేవుని ఇన్వాల్వ్మెంట్, నేను ఉండాలి అక్కడ, నేను ఉండాలి. ఆయన ఉన్నంతకాలం అంతా బాగానే ఉంది. సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను ఏమంటారు? అవునా? అన్ని ఆశలు పెట్టాడు, ఊరించాడు. మీరు ఇంత భక్తిగా ఉండే అవసరంలే, మీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, దేవుడు ఎందుకు మీకు? మీరే దేవుళ్ళు కదా, మీ ఉద్యోగమే మీ దేవుడు, మీ ఆస్తిపాస్తులే మీ దేవుళ్ళు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లే మీ దేవుళ్ళు, మీకు ఇక దేవుడు ఎందుకు? అలాంటి మనస్తత్వం కలిగినప్పుడు దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడు? మనం వీటన్నిటిని పూజించుకుంటున్నాం కదా. ఇవన్నీ యథార్థంగా సంపాదించినా కూడా కొందరికి ఇవి దేవుళ్ళుగా మారిపోయాయి. అందుకే ఆ కుటుంబంలో దేవుడు అంటాడు, నేను రాను బాబు అని, నేను రాను ప్రభు అని. ప్రభువా ప్లీజ్. ఇకపోతే ఐదవది వివాహము అన్నది దేవుని యొక్క ఇన్వాల్వ్మెంటు. ఐదవది వివాహం అన్నది దేవుని యొక్క ఆదేశాలు, ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఐ అని పెట్టాను. ఎవరో ఈ ప్రసంగం విని అంత ఐ ఉంది అండి, ఇది అయిపోనా అంటాడు. ఇది ఐ మ్యారేజ్. దేవుడు వాళ్ళని పెళ్లి చేసి అంతా అయ్యాక శుభమస్తు, కళ్యాణం కమనీయం. కమ్మగా ఉందా? కమ్మగానే ఉంటుంది. కానీ దేవుడు అలా వదిలిపెట్టలే. వివాహంలో 5వ సూత్రం వెరీ ఇంపార్టెంట్. దేవుడు వారికి ఆదేశాలు ఇచ్చాడు. మీ ఇష్టం ఉన్నట్టు సంసారం చేసుకోండి అని చెప్పలే. హౌ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్ యూట్యూబ్లో కొడితే మీకు చాలా వస్తాయి. హౌ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్ బుక్ షాప్కి వెళ్తే బుక్స్లు దొరుకుతాయి. హౌ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్ సెమినార్లు ఎన్నో ఉన్నాయి. సక్సెస్ఫుల్ మ్యారేజ్ బైబిల్లోనే సూత్రాలు ఉన్నాయి. అవి ఏమిటి అనే మాటకు వస్తే 2వ అధ్యాయంలో 24వ వచనం, దేవుడు వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. మన వివాహ జీవితము పెళ్ళి అయిపోయింది సార్, ఇంకా ఇవన్నీ మీరు మాట్లాడినా ఇవన్నీ పనికిరావు అని అంటారా? పనికి వస్తాయి. ఎక్కడైనా లోటు ఉంటే ఒప్పుకోండి. ఇప్పుడేంటండి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ పిల్లలకే పెళ్ళిళ్ళు అయిపోయాక మళ్ళీ వివాహం గురించి మాట్లాడతారు ఏంటంటే, వింటే వినండి, మీ ఇష్టం. లేక ఇంకెవరికన్నా చెప్పాలంటే కూడా చెప్పవచ్చు. ఇచ్చిన ఆదేశాలు ఏంటి? నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే పవిత్రంగా ఉండండి. ఎందుకంటే ఇది ఎవరి ఆలోచన? కాబట్టి దేవుడి నుండి ఏదొచ్చినా కూడా పవిత్రమైంది. ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ హోలీ. ఇఫ్ మ్యారేజ్ ఈజ్ ఫ్రమ్ గాడ్, మ్యారేజ్ హ్యాస్ టు బీ హోలీ. ఈ రోజుల్లో నమ్మక ద్రోహం ఎక్కువైపోయింది, ద్రోహం ఎక్కువైపోయింది. నేను పోయిన వారం చెప్పాను, పోయినసారి మాట్లాడినప్పుడు, భారతదేశంలో సర్వే చేశారు. ఆఫీసుల్లో అక్రమ సంబంధాల గురించి సర్వే చేశారు. 20% పురుషులు స్త్రీలు అక్రమ సంబంధాలు కలిగిన వారు ఉన్నారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. అందుకే పవిత్రత, వివాహము ఘనంగా చేసుకోవటం గ్రేట్ కాదు, కానీ ఆ ఘనంగా చేసుకున్న తర్వాత వివాహాన్ని పవిత్రంగా ఉంచటమే గ్రేట్. మన వివాహాలు ఎంత గ్రాండ్గా చేసుకున్నా సాతానుడు మీ జోలికే రాడు, ఇంకా చేసుకోండి అంటాడు. కానీ సంసారం దగ్గరికి వచ్చే లోపల జాగ్రత్త. 2వ సూత్రం ఏంటంటే పవిత్రత. 2వది బాధ్యత. తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లి తండ్రిని విడిచిపెట్టడం అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో పెట్టడమో, రిటైర్మెంట్ హోమ్లో పెట్టడమో
కాదు. వారి గురించి పట్టించుకోవాలి. అయితే ఇక్కడ మీ జీవితంలో మరొక వ్యక్తి వచ్చారు కదా, మరొక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు కుటుంబ సభ్యులుగా అయిపోయారు, కుటుంబంలో ఒక పాత్రగా అయిపోయారు. కాబట్టి ఆ పాత్రను పక్కన పెట్టడానికి వీలు లేదు. అయితే ఇంట్లో ఆల్రెడీ ఉన్న తల్లిదండ్రులు అనే పాత్రని తీసిపారేయటం కాదు. బాధ్యత అంటే సరి అయిన ప్రాధాన్యతలు, పెళ్ళైన తర్వాత ప్రాధాన్యతలు తారుమారు కాకుండా దానికి నూతన నిర్వచనం ఇవ్వటం ఇంపార్టెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, యూ హ్యావ్ టు గివ్ ఎ న్యూ ఇంటర్ప్రిటేషన్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన చర్చిలో పెద్ద మనిషి వచ్చాడు. అన్నీ చేశాను సార్, పిల్లలకు అన్నీ చేసి పెట్టాను. ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకొని నువ్వే ఉంచుకో డాడీని, నువ్వే ఉంచుకో డాడీని అని చెప్పి నన్ను మొత్తానికి బయట పంపారు. ఏదో ఉంటున్నాను, ఇంట్లో కుక్కలాగా నన్ను చూస్తున్నారు. నా మెడకు తాడు గాత్రం కట్టలేదు కానీ నన్ను కుక్కలాగానే చూస్తున్నారు. టయానికి భోజనం పెడతారు. ఇదేనా మన బతుకు? బాధ్యత అంటే అది కాదు. వివాహము బాధ్యతలు తారుమారు కాదు, బాధ్యతల్ని నిర్వచనాలు మార్చుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులను విడిచి అంటే మళ్ళీ ఇక్కడ దేవుడు ఇంకో దగ్గర ఏమన్నాడు? మీ తల్లిదండ్రులను సన్మానించి అన్నాడు. కాబట్టి అక్కడ వ్యతిరేక పథం, ఇక్కడ వ్యతిరేక పథమా? క్యాన్ గాడ్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్? నో, గాడ్ కెనాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. మీ తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఉంది. మళ్ళీ ఇక్కడేమో తల్లిదండ్రులు విడిచిపెట్టమంటే ఇక్కడ సన్మానించాలి. విడిచిపెట్టడం అంటే నిర్వచనం మార్చుకోవాలి, ప్రాధాన్యతలు మార్చుకోవాలి, అంతేగాని వాడిని పక్కన పెట్టడం కాదు. మూడవది, ఆదేశాల్లో మూడవది ఏంటంటే మరి హత్తుకొనును అనే మాట. పవిత్రత, బాధ్యత, భద్రత. హత్తుకొనును. హత్తుకొనును అంటే సెక్స్ కాదు. సెక్స్ అనేది నెక్స్ట్ లైన్లో ఉంది. వారు ఏక శరీరం అని నెక్స్ట్ లైన్లో వస్తుంది. కానీ హత్తుకొనటం అంటే భద్రత కల్పించటం. ఒక బిడ్డ ఏడ్చినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని గట్టిగా తల్లి పట్టుకుంటుంది కదా, ఆ బిడ్డకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే నాకు తల్లికి మధ్యలో ఇంకేమీ లేదు. భార్యాభర్తలు కూడా అంతే. వివాహం అనేది హత్తుకోవటం అంటే యూ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ. నేను ఎక్కడో చెప్పాను, ఒక ఆయన అంటున్నాడు, నా భార్యకి ఫుల్ సెక్యూరిటీ అండి. ఎట్లా? 3 ATM కార్డులు ఇచ్చాను. ఓ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, నెలకు 1000 రూపాయలు కడుతున్నా బ్రాడ్బ్యాండ్. అవునా? సంవత్సరానికి 2 సార్లు లలితా జ్యువెల్ తీసుకెళ్తాను. ఓ అవునా? సంవత్సరానికి 4 సార్లు RS బ్రదర్స్ తీసుకెళ్తాను. ఇంతకంటే సెక్యూరిటీ ఏం కావాలి సార్ అంట. ఓ అమ్మగారు మీరేమంటారంటే, ఏం సెక్యూరిటీ సార్, నాకు ఇవన్నీ ఇచ్చాడు, ఆఫీసులో ఇంకొక ఆమెతో వ్యవహారం పెట్టుకున్నాడు, నేను చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతున్నాను. అది సెక్యూరిటీ కాదు. భార్య భర్తల మధ్య అది కలిగిందనుకో, ఆ సెక్యూరిటీ మధ్యలో ఎవడు రాకూడదు, ఏది రాకూడదు. తల్లిదండ్రులే కానీ అత్తమామలే కానీ ఎవరు దూరటానికి వీలు లేదు. అదే మ్యారేజ్. ఇక ఫైనల్గా వారు ఏక శరీరం అవుతాడనే మాట. పవిత్రత, బాధ్యత, భద్రత, ఐక్యత. వారు ఏక శరీరం అవుతారు. ఐక్యత. ఐక్యత అంటే భిన్నాభిప్రాయాలు ఉండవని కాదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందుకే ఆది కాండంలోనే దేవుడు ఈ 5 సూత్రాలు వివాహం గురించి పెట్టాడు. మన వివాహంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సూత్రాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటున్నానంటే, నేను ఒక మాట పదే వాడాను. దేవుడు ఇన్వాల్వ్ కాకపోతే సాతానుడు ఇన్వాల్వ్ అవ్వటానికి వాడికి అవకాశం ఇస్తున్నాం.
మనము న్యూట్రల్గా ఉండలేం. కుటుంబ జీవితంలో న్యూట్రల్గా ఉండడానికి వీల్లేదు. నాకు దేవుడు వద్దు, సైతాన్ వద్దు అనడానికి వీల్లేదు. దేవుడు వద్దన్నామనుకో అంతే, సైతానుడికి ఆహ్వానం చెప్పినట్టే. ఏమంటారు? అందుకే యేసు తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఆ వివాహానికి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఆయనను పిలిచారు, ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. మా వివాహాలు మీకు తెలుసు నాయన, మా సంసారాలు మీకు తెలుసు నాయన. మరి మా వివాహాల్లో, మా సంసారాల్లో మిమ్మల్ని ఎంతగా మేము ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నామో అది మాకు తెలుసు, మీకు తెలుసు, సైతానుకు కూడా తెలుసు. మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.